హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారండి? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి పనులు కంప్లీట్ అయిపోయినాయండి. 7 o'clock వరకు వాటర్ వచ్చాయండి. ఇవాళ వాటర్ వచ్చినందుకు బట్టలు ఉతికేసాను. ఇవాళనే హెడ్ బాత్ కూడా చేసేసాను. మా పిల్లలకు కూడా తల స్నానం చేయించాల్సి వచ్చింది. ఇవాళనే తల స్నానాలు చేయించాను. మా ఇద్దరు పిల్లలకి తల స్నానం చేయించిన తర్వాత మా చిట్టెత్తలు అయితే ఇంకా లేవలేదు. తను పడుకుందని వీళ్ళిద్దరికీ ఫ్రెషప్ చేశాను. పెద్ద ఆమెకు తల స్నానం చేయించాను. వీడికైతే ఒట్టి స్నానమే చేయించానండి. మా బాబుకైతే చెమటకాయలు అయితే ఎక్కడ తగ్గుతలేవండి. వానికి ఇంకా ఎక్కువ వస్తున్నాయి, స్ప్రెడ్ అవుతున్నాయండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే దోశ రెడీ చేశానండి మా పిల్లల కోసమని. చాలా రోజుల తర్వాత దోశ చేయాల్సి వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చేశాను. ఇంకోటి, పిల్లలు అడుగుతున్నారండి, అమ్మ నేను దోశ తింటాను, చపాతి అని అంటారు. అందుకని నేను ఇవాళ దోశ అయితే చేసేసాను. ఇంకా తర్వాత నేను వచ్చేసి పిల్లల్ని రెడీ చేశానండి. టిఫిన్ చేసిన తర్వాత తల దువ్వాను. తల దువ్వించుకుంది మా చిటితల్లి అయితే. తల దువ్వించుకుని, అమ్మ మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మ అని అడుగుతుందండి. ఎక్కడికి లేదురా బంగారు తల్లి, మనం ఇంట్లోనే ఉండాలి అంటే, ఎక్కడికి వెళ్ళినా వెళ్తేనే జడేసుకోవాలా అని అడుగుతుంది. ఏం లేదు నాన్న, ఇంట్లో ఉన్న కూడా నీట్గా ఉండాలని నేను చెప్తున్నాను మా చిట్టి తల్లికి అయితే. ఇలా అయితే జడేసేటప్పుడు అయితే తను 10 దిక్కులు మలుతుందండి. మా అక్క ఇదిగో కాఫీ ఇస్తుంది మా చిట్టి బంగారు తండ్రికి. కాఫీ వాడికి ఎప్పుడు షేరింగ్ కావాలి. మా అక్క దానిలో ఎప్పుడైనా కాఫీ అక్క తాగేటప్పుడు పెద్దమ్మ నాకు కూడా కాఫీ కావాలని వాడు అడిగేస్తూ ఉంటాడు. ఇంకా అక్కకి అదే అలవాటు అయిపోయిందండి. ఇద్దరు షేరింగ్తో తాగుతారు. ఇలా హ్యాపీకి జడ వేసేసానండి. జడ వేసిన తర్వాత మా చిట్టి తండ్రి అయితే కాఫీ తాగుతా అని అన్నాడు కాబట్టి వానికి కూడా నేను కాఫీ తాగించాను. ఈమెకైతే అప్పటి వరకు నేను ఇక్కడ పౌడర్ వేసేస్తున్నానండి. ఈమె కూడా మెల్లిమెల్లిగా చెమటకాయలు సురువు అవుతున్నాయండి. అవి తగ్గడానికి ఇగో షవర్ టు షవర్ అని పౌడర్ తీసుకొచ్చుకున్నాం మేమైతే. ఈ షవర్ టు షవరే పౌడర్ వేస్తున్నానండి నేను మా పిల్లలకైతే కూల్గా ఉంటుందని ఈ పౌడర్ని మేము వాడుతున్నాము. ఈ పౌడర్ చెమటకాయలు ఉన్న దగ్గర వేస్తే చాలా కూల్గా ఉంటుందని తెలిసిన వాళ్ళు చెప్పారు. అందుకని ఈ చిలకం అయితే చాలా గట్టిగా ఉందండి, తీయడానికి వస్తలేదు అస్సలు, చాలా టైట్ అయిపోయింది. పిల్లలు తీస్తారని నేను కూడా బాగా టైట్గా పెట్టాల్సి వచ్చిందండి. ఈమె రెడీ అయిపోయింది కదా, ఈమె పక్కకు పోయింది. ఈమె పక్కకు పోయిన తర్వాత మా చిట్టికన్నకైతే జుట్టు వేస్తున్నానండి. మా బాబుకైతే ఇంకా వెంట్రుకలు అయితే తీయించలేదు. వెంట్రుకలు తీయించాలండి, అందుకే ఇలా నేను జుట్టు కడుతున్నాను. మా చిట్టి తండ్రి అయితే మంచిగా కట్టించుకుంటాడండి. వానికైతే చాలా చిట్చిటిగా ఉంటుందేమో అని అనుకుంటాము, కానీ ఏం చేస్తామండి, మా బావ చనిపోయినందుకు వానికి వెంట్రుకలు తీయడం ఆగిపోయింది. అందువల్ల ఇవి వెంట్రుకలు అలానే ఉండిపోయాయి. ఇంకా ఇప్పుడు మా చిట్టి తల్లికి మాకు ఇంకొక బంగారు తల్లి పుట్టింది కదా, ఆమెకు వీడికి ఒకటేసారి ఇంకా వెంట్రుకలు తీయాలని 5 monthsలో అని అనుకుంటున్నాము. మరి ఏమవుతుందో చూడాలండి. మా జుట్టుగాడికి అయితే జుట్టు కట్టేసిన. ఇంకా జుట్టు కట్టేసిన తర్వాత బాడీ మొత్తం వాడికైతే చెమటగుళ్ళలతో నిండిపోయిందండి బాడీ అయితే. అందువలన నేను ఇలా చేశానండి. పౌడర్ మొత్తం స్ప్రెడ్ చేశాను బాడీకి, ఫేస్కి, ఫ్రంట్లో కూడా ఇలా పౌడర్ రాస్తున్నాను. చాలామంది అంటారు బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే పోతాయని. అలా కూడా ట్రై చేశానండి. వీనికైతే ఎక్కువ వస్తున్నాయి, తగ్గుతున్నాయి, వస్తున్నాయండి ఈ చెమటకాయలు అయితే. సమ్మర్ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని అనిపిస్తుంది. పిల్లల బాధ చూడలేక వాడైతే మంట అని అంటున్నాడండి. డైలీ ఒక 5 times అయినా పౌడర్ తెచ్చిస్తాడండి. అమ్మ వెయ్యమ్మ పౌడర్, అమ్మ అని నాకు వచ్చి తెచ్చిస్తాడు. అక్క అయితే కాఫీ ఇచ్చింది, కాఫీ తాగుతున్నాడు. మెల్లిమెల్లిగా సిప్ చేస్తాడండి మా బాబు అయితే. ఇంకా మళ్ళీ దోశ కావాలని మా చిట్టి తల్లి అయితే అడిగింది. మళ్ళీ నేను దోశ చేశాను. దోశ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, దోశలు చాలా బాగున్నాయమ్మా అని వాళ్ళు ఒక్కొక్కటి తింటారని ఇంకొకటి వేడివేడిగా ఒకటి వేసిచ్చాను. అమ్మ ఇంకా కావాలని అడిగితే ఇంకొక దోశ కూడా వేసాను. మా చిట్టి తల్లికి, మా చిట్టి బంగారు కన్నకు కూడా ఇంకొక దోశ కూడా వేస్తున్నాను నేను. దోశ పిండి అయితే చాలా మంచిగా మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నానండి. మంచిగా పులిసింది.
దోశలు కూడా చాలా చాలా టేస్టీగా వచ్చాయండి నాకైతే ఇవాళ. ఇదిగోండి నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టాను, పల్లీల చట్నీ. మా పిల్లలు అయితే ఇగో ఇలా తింటున్నారండి. చాలా టేస్టీగా ఉందమ్మా అని తింటున్నారు. ఇంకా నాకు కూడా బ్రేక్ఫాస్ట్కి టైం అయిందని నేను కూడా దోశలు తెచ్చుకొని తింటున్నానండి. చాలా చాలా టేస్టీగా అనిపించింది ఇవాళ టిఫిన్ అయితే. మా అమ్మాయి అయితే వాడిని తినిపించుకుంటలేదండి, వాడిని తినిపించుకోకుండా పైన పెట్టేసుకొని తింటుంది. ఇంకా వాడికి నేను తినిపిస్తున్నానండి. మా బాబు అయితే ముద్దకు వాటర్ అడుగుతాడు ఫ్రెండ్స్. ఇలా వాటర్ అడిగే వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారా? మా పిల్లలు అయితే చాలా చిలాకీగా ప్రవర్తిస్తారండి. ఇద్దరు బాగా గొడవ పడతారండి. ఎంత గొడవ పడతారంటే చెప్పలేం. వీడైతే ఆమె జుట్టును పట్టుకొని లాగుతాడు, ఆమె ఊకుంటుందా, ఆమె కూడా వీని జుట్టును పట్టుకుంటుంది. గిచ్చుతారు, కొరుక్కుంటారండి ఇద్దరు. ఏం చేయాలండి, అసలు పిల్లల్ని అయితే ఆపలేమండి. గొడవ పడుతూనే ఉంటారు. జర్ర పక్కకుండి ఏదైనా పని చేసుకుంటుంటే ఇంకా వాళ్ళది గొడవనే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నేనైతే కుకింగ్ చేసేటప్పుడు అయితే అమ్మ అమ్మ అని ఒకటే అరుస్తూ ఉంటారు, గొడవ పడుతూనే ఉంటారండి. సూపర్ అని చెప్తున్నారు ఇక మా పిల్లలు. దోశ సూపర్ అమ్మ అని అంటున్నారు. మీకు కూడా చెప్తున్నారు బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి అని కూడా మా పాప చెప్తుంది. ఇగో నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ అయితే ఎలా ఉంది అని అనుకుంటే చాలా బాగుంది. చాలా బ్రహ్మాండమైన టేస్ట్ కుదిరిందండి దోశలు అయితే. మా బావ అయితే అస్సలు చట్నీ అంటే టచ్ చేయడండి, చట్నీ టచ్చే చేయడు అసలు. కారం అంటే పడదు వానికి. ఇంకా మా చిట్టి తల్లికి అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్నానం చేయించాను. స్నానం చేయించిన తర్వాత ఆమెకైతే రెడీ చేస్తున్నానండి. కళ్ళం కాటుగా పెట్టేటప్పుడు అయితే తను బాగా ఏడుస్తుందండి. తర్వాత మేకప్ చేసేటప్పుడు అయితే కొంచెం కూల్గానే ఉంటుంది. చాలా వరకు చిన్నపిల్లలు ఏడుస్తారు, బొట్టు చక్కగా పెట్టించుకోరు. మా చిట్టి తల్లి అయితే అలా ఏం చేయదు, మంచిగా పెట్టించుకుంటుందండి కాటుక. మెయిన్గా చిన్నపిల్లలకి ఒక సీక్రెట్ ఏంటంటే జొల్లు ఉంటుంది కదండి, జొల్లు జామ్ అవుతుంది కదా ఛాతీలో, అలా జామ్ కాకుండా ఒక చిట్కాని ప్రయత్నించండి. తేనె ఉంటుంది కదండి, హనీ కానీ న్యాచురల్ తేనె కానీ 1 డ్రాప్ వేసినట్లయితే పడుకునే ముందు, స్నానం చేయించిన తర్వాత పడుకునే ముందు పిల్లలు వాళ్ళు జిప్పుతూ పడుకుంటారు కదండి, ఆ తేనె అనేది ఆ జుల్లును లోపలికి పంపించేస్తుందంట అండి, మోషన్లో వస్తుంది. ఇలా చేయండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అది న్యూ బోర్న్ బేబీస్ నెల కానీ 2 నెలలు కానీ 3 నెలల వరకు ఇలా చేయండి. పిల్లలకు చెస్ట్ అనేది నిండదు. పిల్లలు ఏం చెప్తారండి, ఏం చెప్పలేరు. కోల్డ్ కూడా ఎక్కువ కాదండి, తేనె ఇలా 1 డ్రాప్ వేయడం వల్ల వేడిగానే ఉంటుంది కదా, అది తేనె అంటే వేడి అని అంటారు కదా, అందువలన ఇలా తేనెని 1 డ్రాప్ వేయడం వల్ల పిల్లలకు జొల్లు అనేది జామ్ అవ్వదండి. ఇలా పౌడర్ పెట్టేస్తున్నానండి, కాటుక పెట్టడం అయిపోయింది. ఫైనల్గా ఈ పౌడర్ అయితే ఇలా పెట్టేస్తున్నాను. మా చిట్టి తల్లి మా బంగారు గాడైతే ఒకటే సతాయిస్తున్నారండి. నాకు పౌడర్ అయ్యి నాకు కాటుక పెట్టు, నాకు పౌడర్ అయ్యి నాకు కాటుక పెట్టు అని ఒకటే గొడవ చేస్తున్నారు. వాడైతే నా దగ్గరికి షవర్ టు షవర్ తీసుకొస్తూనే ఉంటాడు పౌడర్ని. ఇంకా లంచ్ టైం అవుతుందని ఇంకా నేనైతే పాలకూరని తీసుకొచ్చి ఇలా కట్ చేస్తున్నానండి. పాలకూర హెల్త్కి చాలా మంచిదని విన్నాను. మీరు కూడా వెజిటేబుల్స్ కంటే ఆకుకూరల్ని ఎక్కువగా తినండి. ఎక్కువగా తినడం వల్ల మనకు కంటి రెటీనా కూడా మంచిగా పనిచేస్తుందని అంటారు కదా, అందువల్ల ఆకుకూరలు ఎక్కువగా తినండి ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కోసం ఒకవేళ మీరు ఛానల్ కొత్తగా పెట్టినట్లయితే నా కమెంట్ బాక్స్లో మీ లింకును షేర్ చేయండి. నేను కూడా మీ వీడియోస్ చూస్తాను, మీకు లైక్స్ కొడతాను, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. మా చిట్టి తల్లి అయితే అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా అని అంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా మమ్మీకి ఇవాళ హెల్ప్ చేస్తున్నాను. పాలకూర కట్టలు అయితే తెచ్చుకున్నాం కదా, వాటిని మా మమ్మీకి అన్నీ జత పేర్చి ఇస్తున్నాను. మీరు కూడా హెల్ప్ చేస్తున్నారా మీ మమ్మీకి అని అడుగుతుంది మిమ్మల్ని తను. వాళ్ళు కూడా చేస్తారు నాన్న అని నేను చెప్తున్నాను. ఇగో ఇలా అన్నీ ఒక దగ్గరనే చేసి ఇలా ఇస్తుందండి నాకు మా బంగారు తల్లి. నేనైతే కట్ చేసుకున్నానండి పాలకూరని అయితే. ఫైనల్గా కట్ చేసుకొని ఇగో ఇంత అయితే వచ్చింది నాకు. ఈ పాలకూరని నేను డ్రై ఫ్రై చేస్తున్నానండి. డ్రై ఫ్రై చేసిన తర్వాత
మా పిల్లలకైతే పెడతాను. ఎక్కువ మట్టుకు ఆకుకూరలే పెడతాను. ఇంకా ఈ కర్రీ చేయాలంటే ఆనియన్ కావాలి కదా, ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. మా అమ్మాయి అయితే ఏమంటుందంటే, ఎందుకమ్మా ఈ ఆనియన్స్ని కట్ చేస్తే ఊక కన్నీళ్ళు వస్తాయని అడుగుతుంది. అరే ఆనియన్స్కి వస్తే ఎందుకు కన్నీళ్ళు వస్తాయో చెప్తాను విను అని నేను కూడా చెప్పాను. దీనికి ఒక కథ ఉందండి, మీకు తెలిసేమో, తెలియనోళ్ళు మళ్ళీ వినండి. వంకాయ, ఆలుగడ్డ, బెండకాయ ఉంటుంది నాన్న, ఉల్లిగడ్డ కూడా ఉంటుంది. బెండకాయ చనిపోయినప్పుడు వంకాయ ఏడుస్తుంది, వంకాయ చనిపోయినప్పుడు ఆలుగడ్డ ఏడుస్తుంది నాన్న. ఇలా ఏడవడం వల్ల ఉల్లిగడ్డ లాస్ట్కు మిగులుతుంది. ఉల్లిగడ్డ ఎందుకు మిగులుతుందంటే అన్నీ చనిపోయిన తర్వాత అది మిగులుతుంది కదా, అందుకని మనం అది కట్ చేసినప్పుడు, ఉల్లిగడ్డను కట్ చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి నాన్న అని చెప్తున్నాను. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నా దగ్గర పోట్లాడుతుంది. లేదు నాకైతే ఐస్ క్రీమ్ కావాలమ్మా, నేనైతే ఆకుకూరలు అస్సలు తిననమ్మా అని నా దగ్గర బెట్ చేసిందండి మా అమ్మాయి అయితే. ఎందుకు తినకూడదు నాన్న, ఆకుకూరలు తినాలన్న, ఆకుకూరలు తిన్న తర్వాత మనము ఈవినింగ్ టైంలో ఐస్ క్రీమ్స్ తినాలి. ఐస్ క్రీమ్స్ తింటే చాలా హెల్తీగా ఉంటుంది, మనకు ఆరోగ్యంగా ఉంటుంది అని నేను చెప్పాను. అయినా తను వినట్లేదు. నాకు ఐస్ క్రీమే కావాలని అంటుంది. అరే నాన్న తినొచ్చు నాన్న, వీక్లీ 2 times తినొచ్చు, ఏం కాదు హెల్త్కి. కానీ డైలీ రైస్ తినాలి, ఆకుకూరలు తినాలి, వెజిటేబుల్స్ తినడం వల్ల మనకు విటమిన్స్ అనేవి వస్తాయని నేను చెప్పాను. చెప్తే లేదమ్మా నాకైతే డైలీ కావాలని వారం చేస్తుంది, ప్లీజ్ నాన్న నువ్వు అర్థం చేసుకోవాలి ఈ స్టేజ్లో అని నేను చెప్తున్నాను. ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 2 onions అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సడన్గా ఒక షాకింగ్ న్యూస్ అండి, సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందండి ఇవాళ నేను. ఎందుకంటే మా మామయ్యకు సీరియస్గా ఉందని వెహికల్లో నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ మా మామయ్యకు చాలా సీరియస్గా ఉంది. ఉస్మానియా హాస్పిటల్కి అయితే నేను బయలుదేరాను. ఇక్కడ హాస్పిటల్కి వచ్చానండి. తనని ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు, వెంటిలేటర్ మీద ఉన్నాడండి. కండిషన్ అయితే ఏం బాగులేదండి. ఒకసారి వచ్చి చూసి పోదామని వచ్చానండి. ఇలా తర్వాత నేను రిటర్న్ అయిపోయానండి ఆటోలో. ఇలా వచ్చేస్తున్నాను. ఇంకా మా చిటితల్లి అయితే మంచిగా పడుకుంది. సడన్గా ఊరికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని ఆలోచించుకుంటున్నాము. కండిషన్ అయితే అస్సలు బాగోలేదు. ఏ టైంలో ఏం డిసైడ్ అవుతుందో చెప్పలేమండి. మేమైతే ముందుగానే రెడీ చేసుకోవాల్సి వస్తుందండి బ్యాగ్లు. ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ఆల్.